బ్రిటన్ రాజకుమారుడంటే భద్రత ఏ రేంజ్లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. చీమ కూడా లోపలికి ప్రవేశించలేనంత పగడ్బందీగా ఆ రాజభవనం చుట్టూ భద్రత ఉంటుంది. అలాంటి రాజకుమారుడికి చెందిన ఓ భవనంలో దొంగలు పడ్డారు. ఫెన్సింగ్ దాటి ఆ భవనంలోకి ప్రవేశించిన దుండగులు అక్కడి ట్రక్, బైక్ను ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది. విండర్స్ క్యాజిల్ అనే ఈ రాజభవనానికి ప్రిన్స్ చార్లెస్ దంపతులు అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి వస్తారు. ప్రస్తుతం ఈ భవనంలో దొంగలు పడటంతో భవనంలో భద్రతా వైఫల్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమయంలో రాజ దంపతులు అక్కడ లేనప్పటికీ ఈ ఘటన ఎస్టేట్ భద్రతపై అనేక అనుమానాల్ని రేకెత్తిస్తోంది. అక్టోబర్ 13 ఆదివారం అర్ధరాత్రి సమయంలో మాస్క్ ధరించిన ఇద్దరు దుండగులు 6 అడుగుల ఎత్తైన ఫెన్సింగ్ ఎక్కి వండర్స్ క్యాజిల్ ఎస్టేట్లోకి దూకినట్లు బ్రిటన్ మీడియా కథనాలు వెల్లడించాయి. క్యాజిల్ సెక్యూరిటీ జోన్లో ఉండే ఓ ఫామ్ వద్దకు వెళ్లిన వీరు అక్కడ ఉన్న పికప్ ట్రక్, క్వాడ్ బైక్ను దొంగిలించారు. అదే ట్రక్కుతో వేగంగా ఎస్టేట్ సెక్యూరిటీ గేట్ను ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఎస్టేట్లో అనుమానాస్పదంగా ఏం జరిగినా సెక్యూరిటీ అలారం మోగుతుంది. కానీ దుండగులు దోచుకుని పారిపోయే వరకు ఎలాంటి అలారం రాలేదు. ఈ ఎస్టేట్లో నిరంతరం పెట్రోలింగ్ ఉంటుందని, అయితే దుండగులు కొన్ని రోజుల పాటు దీన్ని రెఖీ చేసి చోరీకి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వాహనాలు ఎక్కడ పార్క్ చేస్తారో కూడా వారికి ముందే తెలిసి ఉండవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై యూకే భద్రతా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్యాజిల్కు కేవలం 5 నిమిషాల దూరంలో ఉండే అడిలైడ్ కాటేజ్లో యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ తమ 3 చిన్నారులతో కలిసి ఉంటున్నారు. ఈ విండర్స్ క్యాజిల్లో ప్రిన్స్ చార్లెస్ దంపతులు వారానికి 2 రోజులు ఉంటారని రాయల్ ఫ్యామిలీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా దుండగులు ధ్వంసం చేసిన సెక్యూరిటీ గేట్ని రాజ కుటుంబం తరచుగా వినియోగిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా విభాగాల అధికారులు పనిచేస్తూ ఉంటారు. అయితే విండర్స్ క్యాటేజ్లో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు. 2021లో ఓ సాయుధుడు భద్రతా వలయాన్ని దాటి లోపలికి ప్రవేశించాడు. ఎస్టేట్ గార్డెన్లో అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించడంతో భద్రతా సిబ్బంది అతన్ని అరెస్ట్ చేశారు.